చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారంటే యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే 2020 నుంచే నన్ను బయట పెట్టారు. 2020 నుంచే నన్ను బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ చుట్టూ ఆయన ఆ మాటలు వింటూనే ఆయన అలాగా పరిపాలన సాగించారు తప్ప నేను ఒక పెద్ద సలహాదారుడిగా ఉన్నా, నేను ఎంతో సలహాలు ఇచ్చి ప్రభుత్వం కాపాడడానికి నేను ఎంతో ప్రయత్నం చేసినా కానీ నన్ను అలా పక్కన పెడుతూనే ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఇంకా చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇలాగుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అందువల్ల ఏంటంటే నన్ను కావాలని పక్కన పెట్టారు, అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గురించి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు చూసినా సరే మనకి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కనిపిస్తూ ఉంటారు. ఆయన ఏ పనులు చేయాలన్నా కానీ ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు సలహాలు తీసుకునే చేస్తారు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. ఇప్పుడు ఈయన పార్టీ నుంచి బయటికి రావడం, దీని తర్వాత జగన్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎలాగంటేనమ్మా, విజయసాయి రెడ్డి గారు చెప్పే ప్రకారం అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్వార్టరీ చుట్టూ ఉన్నారు. ఆ క్వార్టరీ చెప్పిన మాటల వల్లే నన్ను పక్కన పెట్టారు. వాళ్ళ మాటలు వింటున్నారు కానీ పరిపాలన సంబంధించిన విషయంలో ఆయన ఎవరి మాట వింటలేదు. ఆ క్వార్టరీ వల్లే పరిపాలన ఆయన అంతలాగా దిగజారిపోయారు ఇది పాలన అధికారంలో ఉండగా. అందువల్ల ఏంటంటే ఆయన చేతులారా కొని తెచ్చుకున్నాడు. దానికి ఏంటంటే 2020 నుంచి వాళ్ళ క్వార్టరీ మాటల వల్లే నన్ను పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టడం వల్ల ఏంటంటే లిక్కర్ స్కామ్లో కూడా నన్ను ఇరికించాలని కొంతమంది సలహాలు ఇచ్చే నేను ఈరోజు నిన్న కూడా ఈడీ డైరెక్టరేట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాల ప్రకారం నేను హాజరవటం వాళ్ళ ముందు హాజరైన నా నివేదికలు నేను ఇచ్చాను, నా వాగ్మూలాన్ని నేను ఇచ్చానని చెప్తున్నాను. అయితే ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అయితే మనకు బయటకు వచ్చేసినట్టుగా ఆయన మాటలు బట్టి తెలుస్తుంది. యాక్చువల్గా కూడా యాక్టివ్గా లేరు కూడా. మనకి ఆయన ఏంటంటే ముందు ప్రతి విషయంలోనూ వైసీపీ తరఫున ఏదో మాట్లాడాలన్నా సరే విజయసాయి రెడ్డి గారే ముందుండేవారు. అటువంటిది 2021 నుంచి ఆయన పూర్తిగా బయటకు వచ్చారు. అప్పుడప్పుడు మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా అంటే మరీ వ్యతిరేకంగా అయితే మాట్లాడలేం. ఒక లెక్కర్ స్కామ్ వచ్చినందువల్ల ఏమన్నా బయటపడ్డారా లేకపోతే బయటకు రావాల్సి వచ్చింది అనేది ఈ నివేదికలు పూర్తిగా వస్తేనే కానీ మనకు తెలియదు. అయితే ఏంటంటే ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నారంటే బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఏ విధంగానంటే కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. వీళ్ళేదైనా కూటమి ప్రభుత్వం ఏదైనా చీలికలు వస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి అంత అవకాశం లేదన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇదైతే ముఖ్యం. కూటమి ప్రభుత్వం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నిజంగానే కూటమి ప్రభుత్వం అంత బలంగా ఉందా? బలంగానే ఉందనుకోవాలమ్మా. ఎలాగంటున్నానంటే నేను పెట్టుబడులు నిమిత్తం అయితే అంటే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి, పెట్టుబడులు గ్రహించాలన్న ఉద్దేశంలో అయితే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ విషయంలో ఆకర్షించాలి. ఇప్పటి వరకు మనకి గూగుల్ రావటం కానీ లేకపోతే రిలయన్స్ రావటం కానీ లేకపోతే పెట్రోలియం కెమికల్స్ ఈ కంపెనీలు రావటం కానీ లేదా ఇప్పటివరకు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి కారణం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి కృషి, కూటమి ప్రభుత్వం యొక్క పట్టుదలే దానికి కారణమని నేను అనుకుంటున్నాను. ఆ విధంగానే వాళ్ళ ప్రయత్నాలు అలా చేస్తున్నారు. సో మరి చాలామంది అయితే ఊర్లలో ముఖ్యంగా చూసుకుంటే కనుక వృద్ధులని కానీ లేకపోతే ఎవరైతే ఒక 40 to 50 ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నా కానీ అనవసరంగా ఓట్ వేసాలి, అనవసరంగా ఓట్ వేసి గెలిపించుకున్నాం. కూటమి ప్రభుత్వం పరిణామాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ చూసినా సరే క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి తీస్తున్నారు అండ్ తర్వాత ఇంటికి వచ్చి కొడుతున్నారు, ఇలాంటివి కూడా చెప్తా ఉన్నారు. ఏమంటారు దానికి? ఏమంటారంటేనమ్మా, అది యాక్చువల్గా వాళ్ళు చేసినా చేయకపోయినా సరే ప్రతిపక్ష పాత్ర వహించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ పార్టీ ఆ విధంగా కృషి చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక లిఫ్ట్ తేవడానికి కానీ లేదా కూటమి ప్రభుత్వం ఏ పని చేయట్లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రంలోనే ఉందా అంటే దేశంలోనే ఉందా అన్న విధంగా వాళ్ళు అలా క్రియేట్ చేసి వాళ్ళు ఆ విషయంలో కొంచెం సఫలీకృతం అవుతున్నారు. అంటే ఏమీ చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్లో కనీసం పరిపాలన వదిలేసి దేశాలు తిరుగుతున్నారు. వాళ్ళు అసలు కొంచెం కూడా పని చేయట్లేదు. పేదవాళ్ళకి, వృద్ధులకి, అనాథులకి లేదా అసలు వాళ్ళు ఏ విధంగానూ పనికొచ్చే విధంగా వాళ్ళు పరిపాలన ఉండలేదు అన్న విషయంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు బాగా వైసీపీ వాళ్ళు. ఆ విషయంలో ఏంటంటే తెలుగుదేశం శ్రేణులు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏ విధంగానూ మేము ఎంత పని చేస్తున్నామో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు. దాని గురించి వాళ్ళ సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. మేము ఎలా చేస్తున్నామో ప్రజలకు తెలుసు. వాళ్ళు చెప్పినందు మాత్రం అది ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్న సంగతి వాళ్ళు బాగానే చెప్పుకుంటున్నారు.